కూనీ చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు. మరి వారు చేసిన కూనీ, ఆ రోజు రాజ్యాంగం కూనీ, ప్రజాస్వామ్యం కూనీ అయింది. మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైళ్లకు పంపి ఈ ఎమర్జెన్సీని విధించి ఇలాంటి పత్రికా స్వేచ్ఛను కూడా వారు లేకుండా చేసి మరి అజ్ఞాతవాసంలో ఉన్న ఎంతో మంది పత్రికలు కానీ ఎంతో మంది వ్యక్తులు కానీ ఆ రోజు చేసిన కార్యక్రమానికి గాను ఈ రోజు ఏదైతే 1975లో విధించిన ఎమర్జెన్సీ 21 నెలలు గాను ఆ 21 నెలలు గాను ఈ నిర్బంధం ఏదైతే నాయకత్వ నిర్బంధం ఉందో ఈ నియంతృత్వ ధోరణితోటి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించారో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వారు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వారు ఈ రోజు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడకుండా కూలీ చేసినరో దానికి గాను మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దానికి గాను ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు పూరా నర్సాగౌడ్ గారు వచ్చారు కనుక దాని గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈరోజు రాజ్యాంగ హత్యా దివాస్ అంటే రాజ్యాంగాన్ని చంపిన దినోత్సవంగా బీజేపీ తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి గారు, అనేక మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ చూస్తున్నారు. రాజ్యాంగాన్ని హత్య చేసి 50 సంవత్సరాల సందర్భంగా 25 జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక్ వరకు మనం మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా రోజు ఏంటంటే రాజ్యాంగం గురించి అత్యధికంగా మాట్లాడే రాహుల్ గాంధీ అసలు ఎట్లా ఉందంటే చంపిన వ్యక్తి మొదట వచ్చి సంతాపం తెలిసినట్టుంది. చంపిన వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి మొదట వచ్చి సంతాపం తెలిసినట్టు ఉంది. ఇందిరాగాంధీ గారు 1975లో ఈరోజు కేవలం అధికారం కొరకు, అహంకారం కొరకు ఆమె చేసినటువంటి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు పదవి నుంచి తొలగాలని తీర్పిచ్చిన తర్వాత కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం కొరకు కోట్ల మంది ఆరాధించే రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ జూన్ 25వ తారీఖు నాడు 1975 నాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగం అంటే త్రిశూలం లాంటిది, రాజ్యాంగం అంటే త్రిశూలం లాంటిది. అటు బ్యూరోక్రటిక్, లెజిస్లేషన్ మరియు జ్యుడిషియరీ ఈ 3 రాజ్యాంగ విభాగాలను అణిచివేస్తూ, అధికారాలని కాలరాస్తూ, రాజభాష హక్కుల్ని కాలరాస్తూ, న్యాయ వ్యవస్థను కాలరాస్తూ, పార్లమెంటును కాలరాస్తూ కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం అధికారంలో ఉండటానికి ఆ రోజు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసే విధంగా ఈరోజు భారతదేశ బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మీడియా మిత్రులు గుర్తించాలి, ఈ 3 విభాగాల్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అటు మీడియా, ఇటు ప్రజలు. కానీ ఆ రోజు మీడియా సెన్సర్షిప్ అతి దారుణంగా ఒక వార్త వేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మీడియా హౌసెస్ ప్రతినిధులందరినీ, జర్నలిస్టులందరినీ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ అందరినీ జైల్లో పెట్టినటువంటి ఈ చీకటి రోజు పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు
మరవద్దని నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు మీరు మరోసారి గుర్తు తెచ్చుకోవాలి. 1975లో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మొదటి ఈ రాజ్యాంగ హత్యలో భాగంగా తీసుకున్నటువంటి చర్య. అదేవిధంగా ఆ రోజు సంజయ్ గాంధీ మీ అందరికీ తెలుసు, గరీబీ హఠావని నినాదం ఇచ్చి ఢిల్లీలో తుకారాం గేట్ దగ్గర పేదలు ఉంటున్నారని, పేదల యొక్క చుక్కీలు ఉంటున్నాయని, పేదలను కాల్చి చంపినటువంటి దినం ఈ రాజ్యాంగ వ్యతిరేక దినోత్సవాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఆర్టికల్ 352 ఏదైతే యుద్ధం సమయంలో, దేశంలో అలజడి సమయంలో, దేశంలో అరాచక శక్తులు ఉన్న సమయంలో తీసుకోవాల్సినటువంటి చర్యల్ని కేవలం అధికారం కొరకు, అధికారం కొనసాగించడం కొరకు అలహాబాద్ కోర్టును ధిక్కరిస్తూ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి దినం ఈ రోజని 50 సంవత్సరాల కింద ఈ రోజుని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వ్యక్తి పూజ ఉండొద్దు, వ్యవస్థ పూజ ఉండాలి, వ్యక్తి పూజ ఉండొద్దు, వ్యవస్థ పూజ ఉండాలని వ్యక్తి పూజకు వ్యతిరేకంగా, డైనాస్టిక్ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని లిఖిస్తే దాన్ని కాల రాస్తూ కలికాలంలో ఒక కాలరాత్రిగా నిలిచిన రోజు ఈ రోజని సందర్భంగా తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు, మీసా కింద మా ప్రభాకర్ రావు గారు, మా గాలిరెడ్డి గారు నెలల కొద్దీ చీకటి జైలు జీవించడం జరిగింది. మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, అంటే రాజ్యాంగ ఉల్లంఘనే ఇంటర్నల్ సెక్యూరిటీ. వ్యక్తుల యొక్క హక్కులే రాజ్యాంగ ఉల్లంఘన, వ్యవస్థ యొక్క హక్కులే రాజ్యాంగ ఉల్లంఘన, పత్రిక యొక్క హక్కులే రాజ్యాంగ ఉల్లంఘన. ఆ రోజు ఎంత దారుణం అంటే పోలీసులు కానీ, ఇతర సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ రాజ్యాంగం కొరకు పోరాడే ఏ వ్యక్తిని కూడా కాల్చి చంపొచ్చు. కాల్చి చంపినా అడిగే దిక్కు లేదు, అడగటానికి పర్యవేక్షించడానికి కోర్టులో హక్కు లేదు. అలాంటి కాలరాత్రిని గుర్తు చేసుకోవడానికి ఈరోజు బీజేపీ నడుం కట్టింది. ఆ రోజు ఈ రాజ్యాంగ హత్య దినోత్సవంగా న్యాయ వ్యవస్థ కూడా సంఖ్యలు వేసింది, న్యాయమూర్తులకు సంఖ్యలు వేసింది ఈ యొక్క రాజ్యాంగ హత్య దినోత్సవం దినం. ఆ రోజు అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చినటువంటి జస్టిస్ ఖన్నా గారికి సీనియారిటీ ఉన్నా కూడా పదవి అందకుండా చేసినటువంటి రోజు ఈ రోజుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని మార్చి సోషలిస్టు సెక్యులరిస్ట్ అని పదాలను పెట్టినటువంటి రోజు ఈ రోజు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 99 సార్లు 99 టైమ్స్ రాష్ట్రపతి పాలనను విధించినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా ఆ రోజు అనేక కుంభకోణాలు కాంగ్రెస్ సొంతం, కేవలం బీజేపీ ఆ రోజు మోడీ గారు అజ్ఞాతంలోకి వెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ కొరకు పోరాడినటువంటి వీరు వాజ్పేయి గారు, అద్వానీ గారు జైలు జీతం గడిపినటువంటి రోజు ఈరోజు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు అమరులైనటువంటి అందరికీ జోహార్లు అర్పిస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడటానికి జైలు జీవితం గడిపినటువంటి ప్రభాకర్ రావు గారికి, గాలిరెడ్డి గారికి బీజేపీ పార్టీ తరఫున సన్మానం కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం కరీంనగర్ క్లాక్ రోడ్ నుంచి మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి అప్పుడు పత్రికా స్వేచ్ఛ లేకుండే,
అంటే జరిగిన సంఘటనలు అప్పుడు లోక సంఘర్షణ సమితి మీద జరిగిన పత్రిక అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అన్ని పత్రికలు మొదటి పేజీ వైతే అన్ని నిరసన తెలిపినాయి. అయితే రాజనారాయణ గారు దీని ఇందిరాగాంధీతో రాయబారం నిలబడ్డప్పుడు ఆమె అధికార దుర్వినియోగం కేసు పెట్టారు. జగన్మోహన్ సిన్హా అని జస్టిస్ అహ్మదాబాద్ చీఫ్ జస్టిస్ ఏం చేయాలంటే ఈ 6 సంవత్సరాల వరకు ఆమె నిలబడకుంటే ఓటు ఉండదు, కానీ ఆమె పదవి నిలబడకుండా ఏది నిలబడకుండా విధించారు. అప్పుడే దుష్టేయమని అప్పుడు యంగ్ టర్క్స్ వాళ్ళందరూ కలిసి ఒకటి రాజ్యాంగాన్ని అత్యవసర పరిస్థితి విధించిందన్నట్టు. మొత్తం విశ్వం ఒక్కటే అర్ధరాత్రి దాదాపు 150,000 మందిని అరెస్ట్ చేశారు. అలా డాక్టర్ జార్జ్ ఫెర్నాండెస్ రైల్వే శాఖ కార్మిక నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ ఇక్కడ బీహార్లో అతన్ని బేడీలు వేసి తీసుకుపోయారు. అట్లా జార్జ్ ఫెర్నాండెస్ చరణ్ సింగ్, మురార్జీ దేశాయ్ గారు, నాన్ పాల్కీవాలా, రామ్ జెఠ్మలాని ప్రముఖ యోధులు అందరూ ఒక కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళే దీనికి వ్యతిరేకించింది. ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి ఇచ్చిన తర్వాత మేము చాలా మంది దాదాపు మా కరీంనగర్ జిల్లా పాత జిల్లా నుంచి ఒక 1000 మందివి చాలా అనాగారిన వాగ్దాల నుంచి వచ్చారు. ఇతడు ఒక రైతు మామూలు ఏమి లేకుంటే అప్పుడు ఎంత అయింది 15 ఏళ్ళు, నాకు 24 ఏళ్ళు, ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు అయినప్పుడు మేము మా నాన్న రైతు సంఘాధ్యక్షుడు కమ్యూనిస్టు మేము ఎదుర్కొని జైల్లోకి పోయినాం. దాదాపు నేను 95 రోజులు ఉంటాను జైల్లో. అయితే మా ముంగట నక్సలైట్లు వాళ్ళకి మాకు ఎప్పుడు ఘర్షణ జరిగింది, అది విషయం వేరు. అయిన తర్వాత ఎంత ఎమర్జెన్సీ లోపల కూడా మన ఈ పరిచయం లేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వల్ల ప్రముఖ బీజేపీ నాయకులు బాసాత్యాన ఇటువంటి వాళ్ళంతా వాళ్ళు మామూలు వ్యక్తులు ఉండి తర్వాత అయినారు. అయితే ఎమర్జెన్సీ విధించిన తర్వాత మనకి ఏంటంటే బీజేపీ అప్పుడు జనతా పార్టీ ఉండే, బీజేపీలో జనసంఘ్ ఉండే, జనసంఘ్ జనతా పార్టీ అప్పుడు బీజేపీది. ఇప్పుడు అత్యవసరం విధించిన తర్వాత మన పార్టీ వాళ్ళ అధికారానికి వచ్చింది. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎల్లప్పుడు పోరాడింది బీజేపీ దాని యొక్క సంస్థలు. అప్పుడు లోకసభలో 2 సీట్లు ఉండే, ఒకటి జంగారెడ్డి గారు, ఒకటి గుజరాత్లో గెలిచారు. ఈ 2 సీట్లతో ఏమవుతుందంటే అధికారిని ఒక వాజ్పేయి గారు ఈ 2 సీట్లు కాదు, మేము ఈ భారతదేశాన్ని మేము అధికారం చేయాలంటే మేము ఒక్కలేమని అప్పుడు ఒక లోక్సభలో చాలా ఘాటుగా మాట్లాడినారు. కాబట్టి ఎప్పుడైనా బీజేపీ కార్యకర్తలు జైలుకైనా దేనికైనా ప్రజా సంరక్షణ ఎవరైనా తిండికి లేకుండా మళ్ళీ మాడైనా వచ్చి చేస్తారు. వీళ్ళు ఎటువంటి పదవులు ఆశించాలి, మేము ఏం చేయాలి. అప్పుడు ఇక్కడికి కూడా మేము వచ్చిన ఎంతమంది అయినా ఒక ముస్తాబాద్ మండలం నుంచి 4 అరెస్ట్ అయినాం. అయితే బద్రకాశం ముగ్గురు అయితే తిరుపతిరావు అంటే మన ఇప్పుడు లోకసభ ఉన్నారు కదా, మన రఘునందన్ యొక్క మేనమామ, ఒక ఆయన పురుషోత్తం ఆర్టీసీ డ్రైవర్, ఇద్దరు చనిపోయారు. ఈయన నేను ఇద్దరమే ఉన్నాం. సిరిసిల్ల వేములవాడ జిల్లా నుంచి వెళ్ళి మేము 4 పుస్తకం నుంచి అరెస్ట్ అయినాం. ప్రజాస్వామ్యం ఇప్పటికి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. నేను జైలు అంటే నాకు లెక్క లేదు, జైలుకు చాలాసార్లు అరెస్ట్ అయినాం ఈ ప్రజాస్వామ్యం కోసం. ఎప్పుడైనా సేవ చేసేందుకు నువ్వు చనిపోయేంత వరకు సేవ చేస్తూనే ఉంటాం. భారత్ మాతా కీ